ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మనతో ఈ అంశం ముఖ్యంగా ఈ మహిళల సాధికారిత, మహిళా స్వేచ్ఛ గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక తాత్వికుడు ఎం లెనిన్ రెడ్డి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే లెనిన్ రెడ్డి గారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, రెండోది మహిళా సాధికారతను కావచ్చు లేదా స్త్రీ స్వేచ్ఛను కావచ్చు, వీటిని ఏ అంశాలతో ముడిపెట్టి చూడాలంటారు మీరు? దీని గురించి మనం ప్రారంభిద్దాం సార్. మహిళ స్త్రీ పాత్ర సమాజంలో మొట్టమొదటి భూమిక అసలు స్త్రీ. ఎందుకంటే ఆ తనువులో ఉంచే ఈ సృష్టి అంతా ఉద్భవించింది. కాబట్టి స్త్రీని ప్రకృతే మనందరికీ సర్వం అందించేది. కాబట్టి స్త్రీని మరి ప్రకృతిగా ఆరాధిస్తాం. ఆ స్త్రీ ఎంత బాగుంటే, ఆ స్త్రీ ఎంత సౌకర్యంగా ఉంటే, ఆ స్త్రీ ఎంత ఉన్నత స్థానంలో ఉంటే ఈ సమాజ ఎదుగుదల కూడా అంత ఉన్నత స్థితి, అంత ఆనందకరమైన, అంత యోగ్యమైన జీవన విధానం ఆ స్త్రీ యొక్క ఎదుగుదలలోనే ఉన్నది అని చెప్పి మేధావులు కానీ మహాత్ములు కానీ చెప్పినటువంటి మరి స్థితి మనం చూస్తున్నాం. కాబట్టి స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నడియాడతారు, అక్కడ ఆనందం, శాంతి, సంతోషం ఉంటుంది అని చెప్పడం, మనం అది కరెక్టేనని అందరూ అంగీకరించడం కూడా జరిగింది. ఇప్పుడు మనకి జనరల్గా మన సొసైటీ తీసుకుంటే ఎక్కువగా పితృస్వామ్య భావజాలం గలటువంటి మన దేశంలో ఇప్పుడున్నటువంటి ఈ లింగ వివక్షణ ఏదైతే ఉందో దాన్ని అధిగమించేసి స్త్రీ పురుషులిద్దరూ సమానమే, లింగ వివక్ష లేదు అనే స్థితిని మనం పూర్తి స్థితిని ఎప్పటికి చేరుకోగలమంటారు? ప్రయత్నం ఎప్పుడు కూడా ఏ జాతి అయినా నేను నా యొక్క ప్రాముఖ్యతని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తన ప్రాముఖ్యతని చెప్పే ప్రయత్నంలో ఎదుటివారు తక్కువగా చూడటంతో, వాళ్ళని తక్కువ చేయడంతో నేను ఎదగాలి అని అనేటటువంటి ఒక సమతుల్యతను కోల్పోతుంది. కానీ మనం ఎదుగుతా కూడా వాళ్ళని మనం సమానంగా చూసుకుంటూ ఒకళ్ళ ప్రేమను ఒకళ్ళు పొందుతూ ఆ విధంగా కూడా జీవనం సాగించవచ్చు అనేటటువంటి ఆ కరెక్ట్ అయిన విధానం విఫలం చెందుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు నేను నా యొక్క మంచితనాన్ని చెప్పడం కోసం నేను ఇంకా మంచి పనులు చేయాలి, మంచి విషయాల్లో ఆసక్తిని పెంచుకోవాలి, మంచిగా నేను నడుచుకోవాలి. ఇలా కాకుండా ఏమవుతుందంటే, నాకన్నా నేను ఎలా నడుచుకున్నా తీసి పక్కన పెట్టండి, ఆయన తప్పుడు వాడండి, ఆయన విధానం బాగోదండి అని విమర్శాత్మకమైన ధోరణి, నేను అణచాలనే ధోరణి, నీకేదో నష్టం కలిగించి నువ్వు కష్టాల పాలైతే నేను పై చేయగా ఉన్నా అంటే నేను బాగున్నా కదా, ఆయన కంటే నేను బాగున్నాగా అనేటటువంటి విధానంలో ఈ సమతుల్యత అనేది లోపిస్తున్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. స్త్రీని మనం సమానంగా, ఎందుకంటే స్త్రీ శారీరకంగా పురుషుడంతా దారుఢ్యం లేకపోవచ్చు, కానీ మానసికంగా నీకన్నా, పురుషుడి కన్నా స్త్రీ ఎన్నో రెట్లు మానసికంగా చాలా ధైర్యవంతురాలు, చాలా ఓర్పు, చాలా నైపుణ్యత, ఇవన్నీ ఉన్నటువంటి ఆ స్త్రీని పురుషుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా మరి తన యొక్క ఖండబలంతో, నా అంత బలం నీకు లేదు, శారీరక దారిద్ర్యం నీకు లేదు, నువ్వు నాతో సమానం కాదు అంటే స్త్రీ చిన్నబోయి బాధపడి తన హక్కులకై పోరాడి నినదించి 1900 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో కొన్ని వేల మంది బయటకు వచ్చి మాకు హక్కులు కావాలి, మాకు పురుషుడితో సమానంగా బతకాలి, ఎక్కడ స్వేచ్ఛ స్వతంత్రం లేదో, మీరు ఏం పెట్టినా మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా స్వేచ్ఛ లేని జీవితం ఒక పంజరంలో చిలుక లాంటిది,
మేము ఈ బందీకాలం నుంచి బయటికి రావాలి వాళ్ళు నినదించి అప్పటి నుంచి మరి తర్వాత 1975లో మరి ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క పోరాటాన్ని గుర్తించాలి. ఆ గుర్తించేదానికి ప్రపంచం ఒకరోజు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క నినాదాన్ని మనం ప్రత్యేకమైన గుర్తు చేసుకొని వాళ్ళ హక్కులపై కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆయా దేశాలన్నీ కూడా దాని మీద దృష్టి సారించండి అని చెప్పి అప్పటి నుంచి ఆయా దేశాలు స్త్రీని ఏ విధంగా మనతో సమానంగా చూసుకోవాలి, సమాజంలో ఉన్నటువంటి మరి అసమానతలు వాళ్ళకి మనకి అంటే స్త్రీ పురుషుడికి ఉన్నటువంటి అసమానతలని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటటువంటి స్త్రీ సాధికారిత మీద దృష్టి పెట్టారు. అంతకంటే ముందే మన దేశంలో మరి సావిత్రిబాయి పూలే మరి ఆమె స్త్రీకి చదువు చాలా ముఖ్యం. ఆ రోజుల్లో స్త్రీకి చదువు ఉండకూడదు, వీళ్ళకి ఇది ఉండకూడదు అని చెప్పి కొన్ని మరి అంతరాలతో కొన్ని వర్గాలని అణిచివేయబడి ముఖ్యంగా స్త్రీని అణిచివేయడానికి స్త్రీకి విద్య ఉండకూడదు అనేటటువంటిది చానాళ్ళు మనం చూసాం. అనేక రకమైనటువంటి మరి సమాజంలో వాళ్ళ ఏ విధంగా అణిచివేశారో చాలా రకాలుగా మనం బాల్య వివాహాలు అయితేనే మరి సతీ సహగమనం అయితేనే మరి వరకట్న దురాచారాలు అయితే ఇలా మీరు చదువుకోవడానికి వీల్లేదు, అది వీల్లేదు, దూరంగా వంచి వాళ్ళ అణచివేత గురి చేస్తే మరి సావిత్రిబాయి పూలే గారు చదువు చెప్పి అప్పట్లోనే 1850 సంవత్సరంలోనే ఆమె ఎన్నో అవరోధాలను ఎదుర్కొని స్త్రీలో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఎంతోమంది ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి ఎంతో మరి వీర వనితలు బయటకు వచ్చి స్త్రీ ఉద్ధరణ కోసం పాటుపడినటువంటి మహిళలు, దానికి అనుగుణంగా పనిచేసినటువంటి పురుషుల యొక్క నాయకత్వం, ఇవన్నిటి వల్ల ఇప్పటికి ఎంతో కొంత సమాజంలో మెరుగైనటువంటి విధానంలోకి వచ్చాం. కానీ సాధించవలసింది మిగిలింది ఇంకా చాలా ఉంది. బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఆ రోజుల్లో మీరు చెప్పారు ఈ స్త్రీ ఉద్ధరణ కోసం చాలామంది త్యాగమూర్తులు మహిళలు పురుషులు కృషి చేశారని. మన గుంటూరు విషయంలో తీసుకుంటే కనుక ఇక్కడ శ్రీ శారదా నికేతనాన్ని స్థాపించారు సార్. ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయి ఎంబ దంపతులు. వారు కూడా ఆ రోజుల్లో స్త్రీ విద్య కోసం ముఖ్యంగా వితంతువులైన స్త్రీలు వాళ్ళు ఉపాధి పొందే విధంగా, స్వయం ఉపాధి పొందే విధంగా ఇక్కడ ఒక విద్యానికేతన స్థాపించబడటం, ఇప్పుడు 100ల సంఖ్యలో విద్యార్థులు అక్కడ చదువుకోవడం కూడా మనం గమనిస్తున్నాం సార్. ఈ సందర్భంగా వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు సార్ ముఖ్యంగా స్త్రీ సాధికారత విషయంలో ఆటంకాలుగా మారిన వాటిలో మనం చెప్పుకోదగినవి ఒకటి బాల్య వివాహాలు, వరకట్నం, ఇంకోటి భ్రూణ హత్యలు, ముఖ్యంగా మహిళా శిశువుల్ని గర్భంలో ఉండగానే చిదిమేయటం. ఈ సామాజిక రుగ్మతల్ని అధిగమించాలంటే మార్పు ఎక్కడి నుంచి అవసరమని మీరు భావిస్తున్నారు సార్? ఈ సమాజ రుగ్మతలు మన యొక్క బాధల్లో ఉంచే మార్పు వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో భ్రూణ హత్యలు చేసినటువంటి పాపం ఈరోజు కొన్ని కులాల్లో మనం అనుభవించడం చూస్తున్నాం. ఎందుకంటే స్త్రీ పురుషుల యొక్క ప్రకృతి అంత గొప్పదండి. అసలు ఎంతమంది పురుషులు ఉన్నారో అంతమంది స్త్రీలే పుట్టడం జరుగుతుంది. అసలు దాని సైన్స్కి అసలు మనం అందరం కూడా తలకిందులు కావాల్సిందే. కానీ మన అతి తెలివితేటలతో ఎవరో నీకు అమ్మాయి పుట్టింది కదా, అమ్మాయిని తక్కువ చేసి చూడటం అనేటటువంటి సాంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారో తెలియదు. దాన్ని మనం గుడ్డిగా కొనసాగించేటటువంటి వెరిజనాల్లో మాత్రం పెరిగిపోయాం. వాడికి ప్రేమే పాపం, నాకు ఏదో ఎవరో ఒక పిల్లలు ఉంటే బాగుండు, ఆ మమకారాన్ని ఆ మాతృత్వాన్ని మేము పొందాలి అని అందరికి ఉంటుంది. కానీ ఎవరో నీకు అమ్మాయే గారా, అబ్బాయి పుట్టలేదా, అబ్బాయి అయితే బాగుండేదేనే అని ఎవరో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని
కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. నడిపించేటటువంటి ఒక గుడ్డితనాన్ని వీళ్ళు అనుసరిస్తా నాకు అమ్మాయి పుట్టలేదే, అమ్మాయి పుడితే బాగుండు అనేది కోరికగా మారి ఇప్పుడున్న టెక్నాలజీని వినియోగించుకొని పొట్టలోనే చంపేస్తే ఆ ఫలితం ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారండి? ఇప్పుడు రానున్న రోజుల్లో ఇదే గనక కొనసాగితే ఒక్కొక్క అమ్మాయిని 2 అబ్బాయిలు చేసుకునే పరిస్థితి వచ్చినా కూడా వాస్తవానికి ఆశ్చర్యం లేదు. ఏం చేయాలి? కాబట్టి ఈ సృష్టి ధర్మాన్ని ఎవరు అతిక్రమిస్తారో వారికి శిక్షలు పడతాయి. కాబట్టి స్త్రీని మనం గౌరవించాలి. స్త్రీని మన యొక్క కుటుంబంలో చాలా బాగా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో అగాత్యాలు. వాస్తవం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఉద్యోగం చేస్తుంది, సంపాదిస్తుంది, అయినా కూడా ఒక 9 దాటితే ఒక మగ పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని అన్నా వాడేం చేయలేడు వాస్తవానికి. కానీ ఓ మగ పిల్లగాడిని ఇచ్చి అరే వదిలిపెట్టాపుర అక్కాయిని అని పంపిస్తాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటే ఈ సమాజంలో మనం సిగ్గుపడవలసి, తలంచుకోవలసి చెప్పే మాటే కానీ మనం తల ఎత్తుకొని మన దేశం గర్వంగా స్త్రీ అది ఎప్పుడో స్లోగన్ అండి. ఇప్పుడు మహాత్మా గాంధీ ఎప్పుడైతే అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరుగుతుందో అది నిజమైన స్వతంత్రం అని ఆయన ఎప్పుడో 80 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి, 90 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇప్పటికి నెరవేరలేదు. మనం ఏం అభివృద్ధి చెందుతున్నట్టు? ఈ కనపడే అభివృద్ధి కాదు, మానసిక పరిపక్వతతో కూడుకున్నటువంటి సమానత్వంతో కూడుకున్నటువంటి భేషజాలాలు, భేదాలు లేని వృద్ధే నిజమైనటువంటి అభివృద్ధి. ఇది మనం అందరం కూడా గ్రహించాల్సి, ఎవరి వాళ్ళు ఈ బాధ్యత తీసుకొని మరి అలాంటి అభివృద్ధిని మనం కోరుకొని ఆనందానికి దగ్గర కావాల్సిందిగా అనుకుంటున్నాను నేను. బాగా చెప్పారు సార్. ఇప్పుడు 80 సంవత్సరాల క్రితం మహాత్ముడు చెప్పిన మాటలు మళ్ళీ మీరు చెప్పారు సార్. అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా నిర్భయంగా సంచరించగలిగితే ఆ దేశానికి లేదా ఆ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఆయన ఆ రోజు చెప్పారు. మనకి మహాత్ముడు అరంగుతుంటే మనకి గుర్తొచ్చేది, మనందరం గుర్తొచ్చేది 2 విషయాలు సార్. సత్యం, ధర్మం. ఆయన ప్రవచనాలుగా చెప్పలేదు, ఎక్కడ పుస్తకాల్లో రాయటమే కాకుండా ఆయన జీవితాంతం వీటిని ఆచరించాడు సార్. 4 చేత ఆచరించే ప్రయత్నం కూడా చేశాడు సార్. ఇప్పుడు ఈ స్త్రీ స్వేచ్ఛగా లేదా సమానంగా నిర్భయంగా జీవించడానికి మహాత్ముడు బోధించినటువంటి, మహాత్ముడు సూచించినటువంటి, మహాత్ముడు ఆచరించినటువంటి సత్య మార్గం, ధర్మ మార్గం ఏ మేరకు దోహదపడతాయని మీరు భావిస్తున్నారు సార్? ఈ ధర్మం అనే దాని గురించి కనుక దృష్టి పెడితే ఇది అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. సత్యం అనేది అసలు మన ఉనికి. ఆ ఉనికిని మనం నిలబెట్టుకోవడానికి శాంతి. సత్యం ఏమిటి? సత్యానికి నిలువుటద్దం ఏంటంటే శాంతి. ఆ శాంతి మనం దొక్కాలంటే, ఆ శాంతిని మనం పొందాలంటే ధర్మమే దానికి ఇంకా మార్గం తప్పక వేరేది ఏం లేదు. ఆ ధర్మాన్ని నడిపించడంలో ప్రభుత్వాలు చట్టాన్ని, న్యాయాన్ని అదనంగా జోడించి ఈ ధర్మాన్ని రక్షించడంలో కవచాలు. ఈ చట్టము, న్యాయము ఎవరి చేతుల్లో నలిగిపోతున్నాయో వాటికి స్వేచ్ఛను కనుక మనం ప్రసాదిస్తే ధర్మాన్ని పరిరక్షించడంలో తన పాత్ర వాటి పాటల అవి
సక్రంగా పోషిస్తే ధర్మం వర్ధిల్లిద్ది. ధర్మం ఎక్కడైతే వర్ధిల్లిద్దో సత్యం అక్కడ నిలబడిద్ది. సత్యం ఎక్కడైతే నిలబడిద్దో శాంతి, హాయి, ఆనందం అనేది అక్కడ అనుభవించేటటువంటి స్థితి ఉంటుంది. బాగా చెప్పారు సార్. మరొక ముఖ్యమైన ప్రశ్న సార్, మహిళల ఎదుగుదలకు కట్టుబాట్లు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు, లేదా మత విశ్వాసాలు కావచ్చు, ఇలాంటివి దోహదపడతాయా మహిళల ఎదుగుదలకు, లేదంటే ఇవి వాళ్ళ యొక్క ఎదుగుదలకు ప్రతిబంధకాలుగా మారతాయా? ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది సామాజిక మాధ్యమాల్లో కావచ్చు. రెండు వర్గాలుగా జనాలు చీలిపోయి ముఖ్యంగా మహిళల వస్త్రధారణ గురించి, వీటన్నిటి గురించి ఇప్పుడు నేను ఉదాహరించిన అంశాల గురించి ఎక్కువ చర్చ జరుగుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. దీన్ని ఏ కోణంలో చూడాలి సార్? అమ్మా భారతి ఇంకా నీకు కన్నీళ్ళే, మాతృభూమి కథలో మిగిలేది కన్నీళ్ళే, తనువంతా గాయాలే, తనువంతా గాయాలే, తలపంతా గేయాలే, అమ్మా భారతి ఇంకా నీకు సంఖ్యలే, మాతృభూమి కథలో మిగిలేది కన్నీళ్ళే. ముఖ్యంగా భరతమాత ఇంకా బాధపడుతూనే ఉంది. 150 సంవత్సరాల క్రితం వివేకానంద స్వామి అన్నటువంటి మాట, నా భారతదేశంలో ఎప్పుడు స్త్రీ స్వేచ్ఛగా హాయిగా నవ్వుతుందో, తన ఇష్టానుసారంగా వికసిస్తుందో అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన 150 సంవత్సరాల క్రితం ఆయన ఉన్న అమెరికా ఆ పరిస్థితుల్లోనే స్త్రీ సాధికారత ఉంది, స్త్రీకి ఆర్థిక స్వతంత్రం ఉంది. వాళ్ళ భర్తలను అడగకుండానే ఈయన మంచివాడు, ఈయనకి కొంచెం ఉండటానికి చోటిచ్చి ఆయనకు ఆర్థిక సహాయం చేయాలనేటటువంటి ఆమె తలుపుని నెరవేర్చుకుంది. ఈయన మంచి పని చేస్తున్నారని ₹1 ఇవ్వగలిగింది. ఈరోజు స్త్రీ తన తల్లిదండ్రులకి నన్ను కని పెంచి పెద్ద చేసి, నేను ఈరోజు ఉద్యోగం చేస్తున్నా, ఒక నెలకి 3 లక్షలు సంపాదించే అమ్మాయి కూడా వాళ్ళ అమ్మా నాన్నకి నేను ఒక నెలకు ఒక 5,000 10,000 నేను ఇస్తాను అని మీరు ఒప్పుకోవాలి అని అడిగే పరిస్థితుల్లో ఈ సమాజం ఉంది. దాని మేధావులు కూడా అవునండి, స్త్రీ భర్తను అడిగి చేయాలి, ఏ చేసినా భర్తని పురుషుడు ఒప్పుకుంటేనే అది కరెక్టు. ఈ కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ స్త్రీ విద్య మరి విజ్ఞానం సంపాదించుకొని సమాజంలో ఒక అర్హతను సాధించి ఆర్థికంగా తను అంత ఎదుగుతుందంటే తన విజ్ఞానవంతురాలే కదా. మరి అలాంటి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు 10,000 5,000 సహాయం చేస్తే తప్పేమిటి? కానీ ఇప్పటికి కూడా హక్కు లేదు. అది తప్పండి అని చెప్పి సమాజం కూడా ఒప్పుకుంటుంది. ఎట్లా సుమ్మా పెళ్ళైన దాకే నేది, పెళ్ళైన తర్వాత నువ్వు అలా చేయకూడదమ్మా, ఏదైనా అత్తమ్మాలను కనుక్కోవాలి, భర్తను కనుక్కోవాలి, ఈ అనుమతులన్నీ తీసుకోవాలి అని అంది. ఆ రోజుల్లో వివేకానంద స్వామి చెప్పిన మాట ఏమిటంటే, నా దేశం ఎప్పుడు కూడా ఇలా ఎన్ని సంవత్సరాలుగా ఇద్దో అప్పుడే నా దేశ ప్రగతికి పరుగులు పెట్టేటప్పుడే ఈ దేశానికి ఆ దేశానికి తేడా ఏమిటి నాకు ఒక్కటే అర్థమైంది, ఇక్కడ స్త్రీకి స్వేచ్ఛ ఉంది, అందుకే ఇది అభివృద్ధి చెందింది. అక్కడ నా దేశంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు 10 సంవత్సరాలకే పుష్పావతి కాకముందల్ని పెళ్లిళ్ళు చేసేవారు. నీ భర్త ఇతనా కాదు, అసలు భర్త అంటే ఏమిటో తెలియదు, భార్య అంటే ఏమిటో తెలియదు, సంసారం అంటే ఏమిటో తెలియదు. అలాంటి తెలియని ఒక అమాయకురాలను తీసుకొచ్చి పెళ్లి చేసి వాడిని వంటింట్లో ఖైదీగా మార్చి వాళ్ళ పని మనిషిగా మార్చి ఆ అమ్మాయి కన్నీరు ఎందుకు కారుస్తుందో కూడా తెలియకుండా నువ్వు ఏడవటానికి కూడా లేదని ఆంక్షలు పెట్టినటువంటి బాధ ఆయన కడుపు తొరక్కుపోయి ఆయన వేడుకున్నాడు, భగవంతుడా నా భారతదేశానికి
స్వేచ్ఛను ప్రసాదించు. ముఖ్యంగా నా భరత మాతకి, మా భారతీయ స్త్రీలకి స్వేచ్ఛని, జ్ఞానాన్ని ప్రసాదించు. అందుకు చదువుని అందరికీ అందాలి. ఏం చేయాలి మార్పు కోసం అని చెప్పి చాలా బాధపడినటువంటి సంఘటనలు మనం ఆయన చరిత్ర చదువుతుంటే మరి చాలా బాధ అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం నవీన విధానంలో మన అభివృద్ధి చెందామని చెప్పుకొని గర్వంగా, ముఖ్యంగా భారతదేశం మన 4వ స్థానంలో ఉన్నాం, 3వ స్థానంలోకి ఎగబాగుతున్నాం, ఇక రాను రోజుల్లో 2వ స్థానానికి కూడా పోతున్నాం చెప్పుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా మనం ఈరోజు అమ్మాయి స్వతంత్రంగా వెళ్ళగలుగుతుందా? ఉద్యోగ విధానంలో ఎన్ని ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు మనం మీరు అన్నట్లుగా ఆ విషయానికి వస్తే ఇప్పటికి కూడా ఈ డ్రెస్ వేసుకోవచ్చు, ఇలా కట్టు పెట్టుకోవాలి, ఇలా బొట్టు పెట్టుకోవాలి, ఈ చీరలే కట్టాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఆమె నడక ఏ విధంగానే నడవాలి, ఆమె కూర్చోవడం ఏ విధంగానే కూర్చోవాలి, నువ్వు లేచినా కూడా ఏ విధంగానే లెగవాలి. నీ ఈ రకంగా కట్టు దగ్గర నుంచి బొట్టు దగ్గర నుంచి నీవే నిర్ణయిస్తే దానికి అందరూ చప్పట్లు కొట్టి మన సాంప్రదాయం చాలా గొప్పది, మన సాంప్రదాయంలో ఎంతో విలువ ఉంది, ఆ రోజుకి ఈ రోజు చూసుకో అని చెప్పి మనమే తగాదలు పెట్టుకొని, ముఖ్యంగా స్త్రీలే తగాదలు పెట్టుకుంటా ఉంటాం చూస్తున్నాం. అదేమిటి ఆ రోజుల్లో ఆమె ప్రాతిపత్యం ఎలా ఉండేది? ఈరోజు మనసుకు సంబంధించింది, ప్రాతిపత్యం అనేది మనసుకు సంబంధించింది. వాస్తవానికి కట్టుకో బొట్టుకో కాదు. ఒక మంచి బొట్టు పెట్టుకొని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి చీర కట్టుకుంటే ఆమె మనసు మాలిన్యం అయితే ఆ చీర సరి చేసిద్దా? ఆమె వస్త్రధారణ సౌకర్యవంతంగా ఉండాలి, గాలి కోసమో ఏదో సౌకర్యం నాకు కంఫర్ట్గా ఉందనుకున్నావా, ఇతరులకి సహాయం చేస్తూ తాను ఆనందపడుతూ పరోపకార బుద్ధితో ఉన్నటువంటి ఆమె అపవిత్రమైద్దా? ఆమె డ్రెస్ అనేది ఆమె మనసును అపవిత్రం చేసిద్దా? దీని మీద ఎంత రభసండి, ఎంత వాదన, ఎన్ని డిబేట్లు, ఎన్ని పుస్తకాలు, ఎన్ని సనాతనాలు బాగాలి, ఎన్ని అధునాతనాలను విమర్శించాలి, ఎంత సనాతనాలు ఎనికి ముందుకి తిప్పి ఎంత డిబేట్ జరిగింది. కాబట్టి స్త్రీ తన సౌకర్యవంతంగా ఉండటానికి తన ఆలోచన తనకు వదిలేద్దామండి. తన సమాజంలో ఒక భాగం, తన స్వతంత్రురాలు, తన నిర్ణయం తీసుకోగలదు, తను ప్రపంచాన్ని నడిపించగలదు. మనల్ని అందరినీ పుట్టించిన స్త్రీకి తను ఎట్ట గడపాలో ఎలా బ్రతకాలో తనకు తెలియదంటారా? మనం నిర్ణయించాలంటారా? మనకే తెలుసు అంటారా? ఒక స్థానాన్ని, మన ఆహారాన్ని అందించేటటువంటి మొట్టమొదటి స్థానం అండి అది. మన గర్భంలో ఉంచి ఆ రంధ్రంలో ఉంచి బయటకు వచ్చినటువంటి మరి బ్రతుకండి మంది. మరి ఆయా స్థానాలకి వాటిని ఎలా భద్రపరచుకోవాలి, వాటిని ఎలా చూసుకోవాలి అనే వాటిని భద్రపరచుకునే యొక్క శక్తి సామర్థ్యాలు స్త్రీకి లేదంటారా? దాని మీద ఇన్ని సంవత్సరాలుగా మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే అది మన అనాగరికత అనేది నా భావన. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒక చిత్రంలో చెప్తారు సార్, పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం తెలియదే అని చెప్పి. మీరు చెప్పిందంతా ఒక మాటలో చెప్పాలంటే, ఇంకోటి కూడా చాలా బాగా చెప్పారు సార్. పాతివ్రత్యం అనేది మనసుకు సంబంధించినది, దాన్ని కట్టుబొట్టుతో ముడిపెట్టి పెట్టడం సరికాదని చెప్పి కూడా మీరు బాగా చెప్పారు సార్. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సార్, మా SHO AP TV యూట్యూబ్ ఛానల్కి విచ్చేసి ముఖ్యంగా మహిళా సాధికారతపై, స్త్రీ స్వేచ్ఛపై, ఈ ఆచార సాంప్రదాయ వ్యవహారాల పేరుతో స్త్రీని కట్టుబొట్ల విషయంలో శాసిస్తున్న ఒక వర్గం పట్ల, ముఖ్యంగా కొందరు మహిళలు కూడా ఉన్నారని మీరు చెప్పడం జరిగింది సార్. వీరి పట్ల మీ స్పందన తెలియజేసినందుకని మీకు ధన్యవాదాలు సార్.